హాయ్ అందరికీ నమస్కారం. నేను నిజంగా చెప్తున్నాను, జాబ్ అయితే దొరుకుతుంది, అందరికీ కూడా దొరుకుతుంది. వెయిట్ చేయండి, కంప్లీట్ చేసుకోండి, మీ అసెస్మెంట్ టెస్ట్ అయితే రాయండి తప్పకుండా. అలాగే మీ ప్రొఫైల్ని అయితే కంప్లీట్ చేసుకోండి. దయచేసి మీ ప్రొఫైల్ని కంప్లీట్ చేసుకుంటేనే మీకైతే జాబ్ వేకెన్సీస్ అయితే వస్తుంది. ప్రొఫెషనల్ ఇన్ఫర్మేషన్ అంటే మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్లయితే అక్కడ ఫిల్ చేయండి. చూడండి, ఇట్లాగా ప్రొఫెషనల్ ఇన్ఫర్మేషన్తో మీ ఎక్స్పీరియన్స్ సమ్మరీ అయితే మీరు అక్కడ వేయాలి. ఏమన్నా మీరు ఫ్రెషర్ అయితే ఫ్రెషర్ అని కూడా మెన్షన్ చేయొచ్చు. మీకు తెలిసిన లాంగ్వేజెస్ కానివ్వండి, అలాగే ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా మీరు ఫిల్ చేయాలి. జాబ్ ప్రిఫరెన్స్, మీరు ఎలాంటి జాబ్ డిపార్ట్మెంట్ కావాలి అనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీరు వెరిఫై చేసుకోవాలి, కేవైసీ స్టేటస్ అయితే వెరిఫైడ్ ఉన్నట్లయితే మీకు తొందరగా జాబ్ వేకెన్సీస్ అయితే మీకు మెయిల్ అయితే వస్తాయి. సో అది ఒకటి, కేవైసీ కూడా కంప్లీట్ చేసుకోండి. నెక్స్ట్ మీ ప్రొఫైల్ విజిబిలిటీ అయితే ఇక్కడ లుకింగ్ ఫర్ జాబ్ అని మెన్షన్ చేయండి. అలాగే మీరు ఏమైనా లింక్డ్ఇన్లో, గిట్హబ్ వీటిలో ప్రొఫైల్ బిల్డ్ చేసి ఉంటారు కదా, అది కూడా ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు. మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ కానివ్వండి, లేకపోతే వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా మీరు ఇక్కడ అటాచ్ చేయొచ్చు ఆ సర్టిఫికేట్స్ని. అట్లాగే మీరు ఎప్పుడు కంప్లీషన్ చేశారో ఆ డేట్ కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. చూడండి, ఇట్లాగా మీరైతే ఇక్కడ క్లిక్ టు అప్లోడ్ చేసి మీరు ఫైల్ని అయితే అటాచ్ చేయండి. చూడండి, మీ సర్టిఫికెట్స్ కానివ్వండి, మీ వర్క్ సర్టిఫికెట్స్ అన్నీ కూడా ఇట్లాగా మీరు అప్లోడ్ చేయొచ్చు, వర్క్ ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా. నెక్స్ట్ వచ్చేసి మీరు ఏదైనా ఇంటర్న్షిప్ ఏమైనా జాయిన్ చేశారంటే అది కూడా అక్కడ మెన్షన్ చేయండి. చూడండి, ఇక్కడ అన్నీ కూడా ఇట్లా కంప్లీట్ అని రావాలి. ఇలా అయితే అన్నీ మీరు కంప్లీట్ చేసుకున్నట్లయితే వెబ్సైట్లో, కౌశలం వెబ్సైట్లో మీకు తొందరగా అయితే ఈమెయిల్స్ అయితే స్టార్ట్ అవుతాయి, వస్తాయి. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మేక్ రెజ్యూమ్ పబ్లిక్ అనే దాన్ని క్లిక్ చేయండి. మీరు కనుక జాబ్ దొరికి లేకపోతే నాకు ఇప్పుడే చేయాలని లేదు అంటే డు నాట్ డిస్టర్బ్ అనేది అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీ అసెస్మెంట్ టెస్ట్ ఎన్ని జరిగినాయి అన్నీ కూడా వాళ్ళు విజిబుల్ అవుతుంది అనమాట. మీరు పబ్లిక్లో పెడితే ఇంకా కన్సల్టేషన్స్ కానివ్వండి, జాబ్ పోర్టల్స్ రెజ్యూమ్ అయితే వాళ్ళకి విజిబుల్ అవుతుంది. కౌశలం వెబ్సైట్ ఒక జాబ్ పోర్టల్ లాగానే పనిచేస్తుంది. ఇది ఒకటి మీరు గుర్తు పెట్టుకోవాలి. సో ఇక్కడ అసెస్మెంట్ టెస్టుల ద్వారా ఇక్కడ ఎక్కువ మార్క్స్ వస్తే మీకు జాబ్ వస్తుంది, తక్కువ మార్క్ వస్తే రాదు అని కాదు. తక్కువ మార్క్ వచ్చిన వాళ్ళకైతే కొంచెం రిక్రూటర్స్ ఇంప్రెస్ అయ్యేది తక్కువ అవుతుంది. అంతేకాని అందరికీ దొరుకుతుంది, నోటిఫికేషన్స్ వస్తుంది. మీరు ఇంటర్వ్యూని మంచిగా పర్ఫార్మెన్స్ ఇవ్వాలి, అంతే. ఇప్పుడు ఇంకా కోర్స్ యాక్చువల్లీ నాకు ప్రీవియస్లీ స్టార్టింగ్లో కోర్స్ని అయితే ఓపెన్ చేసినారు. అప్పుడు నేను హెచ్ఆర్ కోర్స్ని అయితే కంప్లీట్ చేసుకున్నాను. బట్ ఇప్పుడు ఇంకా అది చూపిస్తాను లేదు, మేబీ నెక్స్ట్ రావచ్చేమో, వెయిట్ చేద్దాము. మీ కోర్స్ని అయితే మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఏదైనా అడిషనల్ కోర్సెస్ని అయితే మీరు యాడ్ చేసుకొని కంప్లీట్ చేసుకోండి. అప్పుడు మీకు డిఫరెంట్ ఫీల్డ్లో కూడా మీరు జాబ్ చేయడానికి అయితే మీకు అవకాశాలు అయితే ఉంటాయి. ఆఫ్ సైట్ మాత్రమే కాదు, ఆన్ సైట్ జాబ్ కూడా మీకు దొరుకుతుంది. అందుకని మీరు అసెస్మెంట్ తర్వాత ఫస్ట్ చేయాల్సిన పని జాబ్స్కి అప్లై చేయడం, ప్రొఫైల్ని కంప్లీట్ చేయడం. కౌశలం అనేది మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క జాబ్ పోర్టల్కి అయితే మీరు టైఅప్ అయినారు. అలాగే ఇక్కడ మీకు ఇలా వెరిఫికేషన్ అనేది కూడా వస్తుంది, మీరు కంప్లీట్ చేసుకోవాలి. సో అదంతా చేసుకుంటే మీకు ఇట్లాగా విత్ కాంటాక్ట్ నెంబర్ ఆఫ్ హెచ్ఆర్ అన్నీ కూడా మీకు ఇక్కడ చూపిస్తుంది. అప్పుడు మీరు డైరెక్ట్గా కాల్ చేసి మీరు మాట్లాడచ్చు. వాళ్ళు మెయిల్ చేసినప్పుడు మీరు చూసి మీకు నచ్చితే ఇంటర్వ్యూని అయితే అటెండ్ చేయొచ్చు. నేనైతే ఇలాగ వీడియో కాల్ ఇంటర్వ్యూ అయితే వచ్చింది అడ్మిషన్ కౌన్సిలర్ జాబ్కి. సో ఏమంటే కొంచెం పేమెంట్ అయితే మనము అంత ఎక్స్పెక్ట్ చేయలేము, బేస్డ్ ఆన్ మన పర్ఫార్మెన్స్ ఉంటుందేమో. నాకైతే
వీళ్ళకి నేను కాల్ చేసి నేను వీడియో కాల్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అయ్యాను. బట్ ఇంకా నాకు రిజల్ట్ అయితే రాలేదు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. కాకపోతే శాలరీ అయితే 2.5లోనే ఇస్తున్నారు. శాలరీ అంతా కూడా ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ బేస్డ్. అలాగే ఏమైనా ఇప్పుడు నాకు వచ్చేసి కెరియర్ గ్యాప్ ఉంది 3 years, అందువల్ల అయినచ్చు అట్లా ఏదైనా ఉంటాయి. కానీ అందరికీ 2.5 వస్తుందని ఏమీ లేదు. బట్ ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ దట్ శాలరీ స్ట్రక్చర్. బట్ లెట్స్ సీ ఏం జరుగుతుందో. సో ఏమైనా సెలెక్ట్ అయితే కనుక వాళ్ళు మీకు కాల్ చేస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ చూడొచ్చు, చాలా మందికి అయితే ఇట్లాగా జాబ్ అయితే దొరికినాయంట. సక్సెస్ స్టోరీస్ కూడా ఇక్కడ వేసింటారు. ఎవరెవరికి జాబ్ దొరికిందో వాళ్ళైతే ఇట్లా మాత్రం వెబ్సైట్లో అప్డేట్ చేసుకున్నారు. ఇంకొక ముఖ్యమైన విషయము, కౌశలం వెబ్సైట్లో మీరు డౌన్ కనుక వెళ్ళినైతే అక్కడ మీకు ఇక్కడ నైపుణ్యం అనే వెబ్సైట్ కూడా లింక్ ఇచ్చినారు. దాని మీద క్లిక్ చేస్తే అక్కడ కూడా సేమ్ మీ రెజ్యూమ్ అయితే మీరు ఏ డిపార్ట్మెంట్లో వర్క్ చేయాలనుకుంటున్నారో అన్నీ కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మీ డాక్యుమెంట్స్ అన్నీ ఇక్కడ అప్లోడ్ చేసి జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇది కూడా జాబ్ పోర్టలే ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నమాట. ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా ఉన్న డీటెయిల్స్ ఎంటర్ చేయండి. ఎలాంటి తొందర ఏమీ కాదు, ఇది సేఫ్ అండ్ సెక్యూర్. మీరు జాబ్కి అయితే దీంతో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా నైపుణ్యం వెబ్సైట్లో జరుగుతాయి. నోటిఫికేషన్స్ ఇస్తాయి. మీకు ఇష్టమైన కోర్సుని కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని కోర్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే జాబ్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. మీరు ఇచ్చిన డీటెయిల్స్ బట్టి ఇక్కడైతే మీ రెజ్యూమ్ సమ్మరీ అయితే చూపిస్తుంది. అలాగే ప్యాటర్న్ కూడా చూపిస్తుంది. మీరు క్లిక్ చేసుకొని ఆ ప్యాటర్న్ అయితే మీరు ఇక్కడ సబ్మిట్ చేసుకోవచ్చు. అప్పుడు మీ రెజ్యూమ్ అయితే సక్సెస్ఫుల్ జనరేటెడ్ అని మీకు ఇక్కడ నోటిఫికేషన్ వస్తుంది. కౌశలం అసెస్మెంట్ అయితే ఎవ్రీ 3 months వన్స్ వాళ్ళు కండక్ట్ చేస్తూనే ఉంటారు. మీకు మెసేజెస్, మెయిల్స్ వస్తూనే ఉంటాయి. మీకు జాబ్ దొరికే వరకు మీ స్కిల్ని డెవలప్మెంట్ చేసుకొని రెజ్యూమ్ని బిల్డ్ చేయడానికి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. ఏపీ గవర్నమెంట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి జాబ్ దొరకాలనేది వాళ్ళ మెయిన్ ఇంటెన్షన్. సో hope you like this video. Please like, share and subscribe.